Friends, good day. Today, we are going to discuss the last small concept in this second unit. After that, I am giving evaluation questions to you in order to write a test. Okay. So, the concept is linkage of, otherwise linking academic standards with Bloom's taxonomy, that is objectives. Linking of academic standards with ఆబ్జెక్టివ్స్. థింకింగ్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ విత్ ఆబ్జెక్టివ్ అంటే ఇప్పుడు మనం రెండు రకాల భావనలు నేర్చుకున్నాం. ఒకటి లక్ష్యాలు, వాటి యొక్క స్పష్టీకరణ. లక్ష్యాలు అంటే బోధన ద్వారా విద్యార్థిలో తీసుకొచ్చేటువంటి ప్రవర్తన మార్పులు అని చెప్పుకున్నాం. వాటిని బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ అని కూడా అనుకున్నాం. అదర్వైజ్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్ అని కూడా డిఫైన్ చేసుకున్నాం. సో ఈ లక్ష్యాలు ఎందుకు? ఆ లక్ష్యాలు ఒక భావనని, ఒక గణిత భావనను ఒక తరగతి గదిలో బోధించడం పూర్తయిన తర్వాత విద్యార్థులు అవి సాధించబడాలి, అటువంటి మార్పులు తీసుకురాబడాలి, అవి లక్ష్యాలు తెలియజేస్తాయి. అయితే రెండవది విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్. వాట్ ఆర్ అకాడమిక్ స్టాండర్డ్స్? అవి కూడా నథింగ్ బట్ బిహేవియరల్ చేంజెస్. ఇన్ అదర్ వర్డ్స్, eliciting the innate abilities of students by teaching mathematics. విద్యార్థిలో అంతర్గతంగా ఉండేటువంటి నైపుణ్యాలని వెలికి తీయటము, వెలికి తీసేదాన్ని విద్యా ప్రమాణము అంటాం. ఓకే, వెలికి తీసేదాన్ని విద్యా ప్రమాణము అని అంటం జరిగింది. సో కాబట్టి ఆ రెండు రకాల భావనలు నేర్చుకున్నాం. ఇప్పుడు రెండు కూడా, రెండింటి ద్వారా విద్యార్థిలో ప్రవర్తన మార్పులు తీసుకురావటమే జరుగుతుంది. సో ఇక్కడ సిసి మోడల్లో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ లో బోధన జరుగుతుంది కాబట్టి అక్కడ విద్యా ప్రమాణాలు నిర్వచించుకొని రూపొందించుకొని వాటి ద్వారా బోధన చేస్తున్నాము. ముందుగా అయితేనేమో లక్ష్యంగా చేసుకొని బోధన చేసాము. అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య లింకేజ్, మనం రెండు ఒకే రకమైన లక్ష్యం కోసం, ఒకే రకమైనటువంటి దానికోసం వాడుతున్నాము అని చెప్పుకున్నాం కదా. దానికోసం ఆ లింకేజ్ ఎలా ఉంటుంది అనేది మనం గమనించాలి. చూడండి, అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ ఐదు కూడా మనం చెప్పుకున్నటువంటి గణితం ద్వారా సాధించేటువంటి విద్యా ప్రమాణాలు, గణిత విద్యా ప్రమాణాలు, మ్యాథమెటిక్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఇవి బ్లూమ్స్ టాక్సానమీ ఆధారంగా చేసుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్. అంటే ఇక్కడ కంపారిజన్ ఏంటంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించి ఏ లక్ష్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ చూడండి, అప్లికేషన్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అప్లికేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. రీజనింగ్ అండ్ ప్రూఫ్, అండర్స్టాండింగ్ అప్లికేషన్ స్కిల్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీలో ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ మనం డిస్కస్ చేసుకున్న సందర్భంలో ప్రతి విద్యా ప్రమాణంలోనూ కొన్ని అంతర్గత సామర్థ్యాలను చెప్పుకున్నాం, అంతే కదా. ఇక విజువలైజెస్ ఇక్కడ ఒక 3 పాయింట్లు చెప్పుకున్నాం, కనెక్షన్స్ ఇక్కడ ఒక 5 పాయింట్లు చెప్పుకున్నాం, కమ్యూనికేషన్ ఇక్కడ ఒక 7 పాయింట్లు చెప్పుకున్నాం. ఓకే, రీజనింగ్ ప్రూఫ్ ఒక 7 పాయింట్లు చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి డిఫరెంట్ పాయింట్స్, డిఫరెంట్ స్టెప్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో అవి వాటి ఆధారంగా ఇవి ఏ ఆబ్జెక్టివ్స్, ఏ స్పెసిఫికేషన్స్ ద్వారా ఏ ఆబ్జెక్టివ్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది. అంటే ఈ లింకింగ్ కంపేర్ చేయటం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అప్పుడు లక్ష్యాలను ఉపయోగించి బోధన చేసాం సార్, ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉపయోగించి బోధన చేయవలసి వస్తుంది. ఏంటి డిఫరెన్స్? లక్ష్యాల స్పష్టీకరణ అంటే లేదు, అక్కడ వాటి యొక్క స్వభావాన్ని బట్టి విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పుల్ని లక్ష్యాల రూపంలో వర్గీకరించుకొని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని బోధన చేసాము. ఇప్పుడు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ లో విద్యా ప్రమాణాలుగా
మార్చుకొని విద్యా ప్రమాణాల ప్రకారం బోధన చేస్తున్నాం. వాటి అంతర్గత నైపుణ్యాలు, వీటి స్పష్టీకరణలు ఇవన్నీ పరిశీలించినట్లయితే ఈ విధంగా కంపేర్ చేయొచ్చు అనే దానికోసం మనం ఈ కంపారిజన్ చేస్తున్నాం, లింకింగ్ చేస్తున్నాం. తర్వాత రీజనింగ్, ప్రూఫ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్. కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. కనెక్షన్, అప్లికేషన్. విజువలైజేషన్, స్కిల్స్. వాట్ ఈస్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్? ఇంటర్ప్రెట్స్, రీడ్స్ డేటా ఇన్ ద టేబుల్. మనం స్కిల్స్ చెప్పుకున్నాం, స్కిల్ ఆఫ్ రీడింగ్ టేబుల్స్ అని చెప్పుకున్నాం. ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ లో స్కిల్ ఆఫ్ రీడింగ్ టేబుల్స్ అన్నాం. మరి విజువలైజేషన్, రిప్రజెంటేషన్ లో ఏమని చూడండి, ఇంటర్ప్రెట్స్ అండ్ రీడ్స్ డేటా ఇన్ ఏ టేబుల్, నంబర్ లైన్, పిక్టోగ్రాఫ్, బార్ గ్రాఫ్, 2D ఫిగర్స్, 3D ఫిగర్స్ అండ్ పిక్చర్స్. కాబట్టి విజువలైజేషన్ అనేది అక్కడ స్కిల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, సైకోమోటర్ డొమైన్ లోని ఆబ్జెక్టివ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంతే కదా? అలాగా. ఓకే. కమ్యూనికేషన్, కనెక్షన్, అప్లికేషన్ అన్నాం. వాట్ ఈస్ కనెక్షన్? కనెక్టింగ్ కాన్సెప్ట్స్ విత్ ఇన్ మ్యాథమెటికల్ డొమైన్, మేకింగ్ కనెక్షన్స్ విత్ డైలీ లైఫ్, కనెక్టింగ్ మ్యాథమెటికల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, కనెక్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ డిఫరెంట్ మ్యాథమెటికల్ డొమైన్స్. ఇక్కడ ఏంటి కనెక్టింగ్, మేకింగ్ కనెక్షన్స్ విత్ డైలీ లైఫ్ అంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో అప్లై చేయడం, మరి అది అప్లికేషనే కదా. ఓకే. జస్ట్ కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్. సో కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి అంశాలన్నీ అండర్స్టాండింగ్, అప్లికేషన్ లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ట్రాన్స్లేటింగ్ ది మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఇక్కడ మనం ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్ చెప్పుకున్నప్పుడు దీన్ని అండర్స్టాండింగ్ లో చెప్పుకున్నాం, ట్రాన్స్లేట్స్ అని. అండర్స్టాండింగ్ లో ట్రాన్స్లేట్స్ అన్నాం. ఎక్స్ప్లెయినింగ్ మ్యాథమెటికల్ ప్రొసీజర్స్ అంటున్నాం కమ్యూనికేషన్ లో, అది కూడా అండర్స్టాండింగ్ లో ఉంది. ఓకే. ప్రిపేరింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ గివెన్ కాన్సెప్ట్స్, అప్లికేషన్ లో ఉంటుంది. క్రియేటింగ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్, ఇది అండర్స్టాండింగ్ లో ఉంటుంది. ఓకే. రైటింగ్ అండ్ రీడింగ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అండ్ నొటేషన్స్, అండర్స్టాండింగ్. సో ఈ విధంగా ఈ కమ్యూనికేషన్ అనేటువంటి విద్యా ప్రమాణంలో ఉన్నటువంటి అంతర్గత ప్రమాణాలు, ఇవన్నీ సామర్థ్యాలు అన్నీ కూడా అక్కడ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి? అండర్స్టాండింగ్, అప్లికేషన్. అలాగే రీజనింగ్, ప్రూఫ్, దాంట్లో ఉన్న సామర్థ్యాలన్నీ కూడా అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్స్, ఈ మూడిట్లోంచి ఇవి కంపేర్ చేస్తున్నాం, ఈ మూడిటితో లింక్ అయ్యి ఉన్నాయి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అప్లికేషన్, మనం ఇంకా చెప్పక్కర్లేదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఆటోమేటిక్ అప్లికేషన్ తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో అనాలిసిస్ చేస్తాం, అప్లికేషన్ లో అనాలిసిస్ అనేది ఒక స్పెసిఫికేషన్. ఓకే. ప్రాబ్లమ్ లో సూత్రం సెలెక్ట్ చేస్తాం, ఇక్కడ సెలక్షన్ అనేది ఒక స్పెసిఫికేషన్. ఓకే. ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అవన్నీ కూడా ఇక్కడ స్పెసిఫికేషన్స్. అలాగే వాట్ ఈస్ గివెన్ డేటా, వాట్ ఈస్ రిక్వైర్డ్ డేటా, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో అదొక స్టెప్, ఫస్ట్ స్టెప్. ఇది దీంట్లో ఫస్ట్ స్పెసిఫికేషన్, అప్లికేషన్ సంబంధించి. ఓకే. సో ఈ విధంగా మనం బ్లూమ్స్ టాక్సానమీని అకాడమిక్ స్టాండర్డ్స్ లింక్ చేయవచ్చు. బ్లూమ్స్ టాక్సానమీని అకాడమిక్ స్టాండర్డ్స్ తో లింక్ చేయవచ్చు. సో అది వీటి మధ్య ఉన్న సంబంధం అని చెప్పవచ్చు. సో ఇది ఒక స్మాల్ కాన్సెప్ట్. ఆ తర్వాత ఇంకా మనకు చిన్న కాన్సెప్ట్ మిగిలింది, అది స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ టీచింగ్ పాయింట్స్ ఆఫ్ వేరియస్ కంటెంట్ ఏరియాస్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సెకండరీ స్కూల్ మ్యాథమెటిక్స్. సో సెకండరీ స్కూల్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వివిధ ప్రధానంగా 3 బ్రాంచెస్ లో ఉన్నటువంటి అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ అనే 3 బ్రాంచెస్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ని 3 స్థాయిల్లో డిస్కస్ చేసాం. 1 ప్రైమరీ, 2 అప్పర్ ప్రైమరీ, 3 సెకండరీ. అంటే ఈ ఏ స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలా డిస్కస్ చేసాం. ఇక్కడ స్పెసిఫిక్ గా సబ్జెక్ట్ వైజ్ గా చేస్తున్నాం, అంటే దాదాపుగా అవే ఉంటాయి, వాటినే సబ్జెక్ట్ కి ఇక్కడ అప్లై చేస్తున్నాం. కాబట్టి ఐ థింక్ no need of a vast explanation to this. Just I will read out the specific objectives of teaching points and teaching points of various content areas of different branches of mathematics
at the secondary school level. Okay, see, arithmetic. To develop fundamental arithmetical concepts like number, order, units of measurement, size and shape, grouping and subgrouping, and fraction. Okay, these are all the concepts related to this branch of mathematics, arithmetic. ఓకే, అర్థమెటిక్ లో ఉండేటువంటి అంశాలన్నీ ఇవే కదా. సో వాటి గురించి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ గురించి అవగాహన తీసుకురావటం అర్థమెటిక్స్ టీచ్ చేయటం యొక్క ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ అండి. టు డెవలప్ ఎసెన్షియల్ అండర్స్టాండింగ్ అండ్ స్కిల్ ఫర్ ద అర్థమెటిక్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ యూజ్ఫుల్ ఇన్ లైఫ్. అంటే అర్థమెటిక్స్ లో నిజ జీవితంలో ఉపయోగపడే అంశాలకు సంబంధించి నైపుణ్యాలని, వాటి యొక్క అవగాహన పెంపొందించడం. టు డెవలప్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ అండ్ కాంపిటీషన్. అర్థమెటిక్ కాంపిటీషన్స్ క్యాలిక్యులేషన్స్ లో, ఫండమెంటల్ క్యాలిక్యులేషన్స్ వాటిల్లో ఆ కాంపిటీషన్ యాక్యురసీ, స్పీడ్ ని డెవలప్ చేయడం ఒక స్పెసిఫికేషన్ ఆబ్జెక్టివ్. టు డెవలప్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ రిక్వైరింగ్ అర్థమెటికల్ నాలెడ్జ్. To develop ability to solve problems of life requiring arithmetical knowledge. ఓకే, అదే అర్థమెటిక్స్ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి నిజ జీవితంలో సమస్యలు సాధించుకునేటువంటి సామర్థ్యాన్ని విద్యార్థిలో పెంపొందించడం. టు హెల్ప్ ఇన్ లెర్నింగ్ ద టెక్నిక్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సమస్య సాధన నైపుణ్యాలని, అంటే అర్థమెటిక్ సంబంధించి అంకగణితానికి సంబంధించి విద్యార్థిలో సమస్య సాధన నైపుణ్యాలను పెంపొందించడం. టు డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ఆఫ్ అర్థమెటిక్స్ నేర్చుకోవడంలో ఆసక్తిని విద్యార్థుల్లో పెంపొందింపజేయడం. టు అప్రిషియేట్ ది యూజ్ ఆఫ్ అర్థమెటిక్ ఇన్ డైలీ లైఫ్, ట్రేడ్ అండ్ కామర్స్. సో నిజ జీవితంలో, అలాగే మనం చేసేటువంటి వ్యాపారాల్లో, వీటన్నిటిలో కూడా అర్థమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ విద్యార్థి తెలుసుకునేలాగా చేసి దాన్ని విద్యార్థి అభినందించేలా చేయడం. టు హెల్ప్ ఇన్ ద లెర్నింగ్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ అండ్ హైయర్ స్టడీస్ ఇన్ మ్యాథమెటిక్స్. అంటే అర్థమెటిక్స్ నేర్చుకోవటం ద్వారా గణితం యొక్క ఇతర బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటిని, అలాగే హైయర్ మ్యాథమెటిక్స్ ని నేర్చుకునేలాగా చేయటం కోసం, అంటే అదర్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవటం కోసం, హైయర్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవటం కోసం, అర్థమెటిక్ ని ఉపయోగించుకునేలా చేయటం కోసం. సో వితౌట్ యూజ్ ఆఫ్ అర్థమెటిక్ we cannot acquire the knowledge of other branches of mathematics. In any branch of mathematics, it is essential to use the knowledge of arithmetics, computations, calculations, fundamental calculations, like that. Okay, so that is inevitable. So to help in the learning of other branches, గణితంలోని ఇతర శాఖలు మరియు ఉన్నత గణిత భావనలు నేర్చుకునేటానికి ఈ అర్థమెటిక్ అనేది ఉపయోగపడేలా చేయడం కూడా ఒక ఆబ్జెక్టివ్ గా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో జనరల్ గా ఈ అర్థమెటిక్ టీచింగ్ పాయింట్స్ ఏముంటాయి? నంబర్స్, నోటేషన్స్, నంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్, ఇలాంటి అంశాలన్నీ కూడా అర్థమెటిక్ భాగంలో మనం విద్యార్థులకి స్కూల్ లెవెల్లో టీచ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్జీబ్రా. టు డెవలప్ ఎబిలిటీ ఇన్ సాల్వింగ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్జీబ్రా. టు డెవలప్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆఫ్ ఆల్జీబ్రా. అక్కడ కూడా చెప్పుకున్నాం మనం, స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆఫ్ అర్థమెటిక్ అని. అర్థమెటిక్ సంబంధించినటువంటి సమస్యల సాధనలో వేగం మరియు ఖచ్చితత్వం పెంపొందించడం. అదేవిధంగా ఇక్కడ ఆల్జీబ్రా సంబంధించి కూడా సంబంధించిన సమస్యల సాధనలో వేగం, ఖచ్చితత్వం పెంపొందించడం. టు డెవలప్ ఎబిలిటీ ఇన్ సాల్వింగ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్జీబ్రా. అంటే ఆల్జీబ్రాలో, బీజగణితంలో కష్టమైన సమస్యలు సాధించడంలో విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడం. టు డెవలప్ clarity and brevity to express the mathematical thoughts of algebra in mathematical language. Algebra in the
మ్యాథమెటికల్ లాంగ్వేజ్. సో మ్యాథమెటికల్ థాట్స్, బీజగణితానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని ధైర్యంగా, క్లియర్గా గణిత భాషలో ఎక్స్ప్రెస్ చేసే విధంగా విద్యార్థులను తయారు చేయటమే ఈ ఆల్జీబ్రా టీచ్ చేయటంలో ఉన్నటువంటి ఇంకో లక్ష్యంగా చెప్పవచ్చు. టు డెవలప్ ది వర్చ్యూస్ లైక్ ఆబ్జెక్టివిటీ, ఓపెన్ మైండ్నెస్, లాజికల్ థింకింగ్ ఎట్సెట్రా త్రూ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్జీబ్రా. గణితంలో ఆల్జీబ్రాలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఈ లక్షణాలన్నీ కూడా పెంపొందించే విధంగా చేయటమే ఇంకో లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఆబ్జెక్టివిటీ కానీ, ఓపెన్ మైండెడ్నెస్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, ఇలాంటి లక్ష్యాలన్నింటినీ కూడా, ఇలాంటి వాల్యూస్ అన్నిటినీ కూడా, ఇలాంటి ఎబిలిటీస్ అన్నిటినీ కూడా ఆల్జీబ్రా సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించడం ఇంకొక లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా ఆ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలని చెప్పుకోవచ్చు. టు డెవలప్ పాజిటివ్ థింకింగ్ త్రూ లెర్నింగ్ ఆల్జీబ్రా, పాజిటివ్ థింకింగ్ ని డెవలప్ చేయడం కోసం. టు డెవలప్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్ త్రూ లెర్నింగ్ ఆల్జీబ్రా. సో దిస్ ఇస్ కామన్ జనరల్ ఇన్ ప్రీవియస్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆల్సో we framed this objective to develop interest towards mathematics త్రూ లెర్నింగ్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలో భావనలు నేర్చుకోవడం ద్వారా అల్టిమేట్ గా గణితం పట్ల విద్యార్థి ఆసక్తిని పెంపొందించుకోవటం, గణిత భావన నేర్చుకోవాలనేటువంటి ఆసక్తిని పెంపొందించడం ఒక లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, టు డెవలప్ కాన్ఫిడెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ బై సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్జీబ్రా. సో గణితం ఆల్జీబ్రాలోని సమస్యలు సాధించడం ద్వారా విద్యార్థిలో కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, అలాగే కాన్ఫిడెన్స్ అనేది, ఆత్మస్థైర్యం అనేది పెంపొందించడం కూడా ఒక లక్ష్యం. టు డెవలప్ కాంపిటీషనల్ స్కిల్స్ త్రూ సాల్వింగ్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్. టు డెవలప్ కాంపిటీషనల్ స్కిల్స్, గణనా నైపుణ్యాలని పెంపొందించడం కూడా ఒక లక్ష్యం. టు ప్రొవైడ్ ప్రాపర్ ట్రైనింగ్ ఫర్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, రీజనింగ్ అండ్ సిస్టమేటిక్ అనాలిసిస్. సమస్యల్ని ఆల్జీబ్రాలోని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా, ఆల్జీబ్రా నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో అబ్స్ట్రాక్ట్ థింకింగ్, అమూర్త ఆలోచన కోసం, రీజనింగ్, తార్కిక ఆలోచన కోసం, అలాగే సిస్టమేటిక్ అనాలిసిస్, క్రమబద్ధమైన విశ్లేషణ చేసే సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది కూడా ఒక లక్ష్యం. టు ప్రొవైడ్ సౌండ్ స్ట్రక్చర్ టు ఆల్ ద హయ్యర్ లెర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. దట్ మీన్స్ టు లే స్ట్రాంగ్ ఫౌండేషన్ టు లెర్న్ మ్యాథమెటిక్స్ అట్ హయ్యర్ లెవెల్. అంటే బీజగణితానికి సంబంధించి సమస్యలు నేర్చుకోవటం ద్వారా, సాధించడం ద్వారా, బీజగణిత భావనలు నేర్చుకోవటం ద్వారా విద్యార్థి ఉన్నత గణితం నేర్చుకోవటానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ని ఏర్పాటు చేయటం అనేది ఒక లక్ష్యం. టు మేక్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ దట్ ఆల్జీబ్రా ఈజ్ యూజ్ఫుల్ ఇన్ లెర్నింగ్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఎలాగైతే అదర్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నామో, హెల్ప్ అవుతుంది అన్నామో, ఇలాగా ఆల్జీబ్రా కూడా అదర్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకునేలాగా, అంటే ఇతర శాఖల్లోనే, గణిత శాఖల్లోని భావనలు నేర్చుకునే సందర్భంలో ఆల్జీబ్రా భావనలు ఉపయోగించుకునేలాగా విద్యార్థి తయారు చేయటమే ఆల్జీబ్రా టీచ్ చేయటంలో ఉన్నటువంటి ఒక లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ది specific objectives of teaching algebra. So what are the teaching points? Equations, factorizing, indices, surds, etc. ఇవన్నీ కూడా దీంట్లో అటువంటి కాన్సెప్ట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్లీ జామితీయ శాస్త్రం. సో వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో దీని యొక్క లక్ష్యాలు, స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్, వాట్ వీఆర్ డిస్కసింగ్ specific objectives and teaching points of areas, content area in different branches of secondary mathematics. So geometry, in geometry, through teaching geometry, through learning geometry, we may bring the changes, behavioral changes in students, like to equip the student to understand and perform so many tasks related to measurement. So జామితీయ భావన నేర్చుకోవటం ద్వారా విద్యార్థి కొలతలకు సంబంధించి అనేక రకాలైనటువంటి టాస్క్లు చేయటం, పనులు చేయటం, లేదా వాటికి సంబంధించినటువంటి భావనలు అవగాహన చేసుకోవటం ఒక లక్ష్యం.
to make the student understand the and appreciate the equity, symmetry, congruency, similarity, and proportionalities of things in nature with the knowledge of geometry. So మనం వాల్యూస్ లో డిస్కస్ చేసాం యాస్టిక్ సెన్స్ అని. యాస్టిక్ సెన్స్ రావడానికి గణితానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఆర్డర్, ప్యాటర్న్, సిమెట్రీ అని చెప్పు. సో ఇక్కడ నేచర్ లో కూడా ఎన్నో యాస్టిక్ స్ట్రక్చర్స్ కానీ కన్స్ట్రక్షన్స్, మాన్యుమెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే నేచరే ఒక అద్భుతం అన్నమాట. ఆ అద్భుతానికి గల కారణం ఏంటి? ఈక్విటీ, సిమెట్రీ, కాంగ్రుయెన్సీ, సిమిలారిటీ అండ్ ప్రపోర్షనాలిటీ. దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ జియోమెట్రీ. సో ఆ భావనలో ఆ అటువంటి భావనల ద్వారా నేచర్ ని ఓకే వాటిని గురించి విద్యార్థి అవగాహన చేసుకొని అప్రిషియేట్ చేసేలా చేయడం. అంటే ఆ నేచర్ ని గమనించి నేచర్ యొక్క స్వభావాన్ని, దానికి కారణమైనటువంటి జామెట్రికల్ కాన్సెప్ట్స్ ని విద్యార్థి గుర్తించి అవగాహన చేసుకొని అభినందించేలాగా చేయడం. టు డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ ద స్టూడెంట్స్ త్రూ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ జ్యామితిలోని సమస్యల సాధన ద్వారా విద్యార్థిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కూడా ఒక లక్ష్యం. టు మేక్ యూజ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ జియోమెట్రీ ఇన్ లెర్నింగ్ ఆఫ్ other branches of mathematics as usual. So this reflects the internal correlation of mathematics. It reflects the internal correlation of mathematics. To helpful in learning fine arts, geometry is so much useful in developing and learning fine arts. So fine arts like drawing, music, like that, పెయింటింగ్, ఇలాంటి కళలు నేర్చుకోవటంలో జామెట్రీ సంబంధించినటువంటి భావనలు ఉపయోగపడతాయి. ఉపయోగించుకునేలా విద్యార్థి చేయటమే ఒక లక్ష్యం. టు ఇన్కల్కేట్ ది క్వాలిటీస్ లైక్ నీట్నెస్, క్లారిటీ, బ్రేవిటీ, సింప్లిసిటీ అండ్ యాక్యురసీ ఇన్ ద స్టూడెంట్స్ త్రూ ది లెర్నింగ్ జామెట్రీ. జామితీయ భావనలు, జామితీయ సమస్యలు నేర్చుకోవటం ద్వారా విద్యార్థిలో నీట్నెస్, క్లారిటీ, బ్రేవిటీ, సింప్లిసిటీ అండ్ యాక్యురసీ అనేటువంటి లక్షణాలన్నింటినీ పెంపొందించడం. ఇంటర్న్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ద్వారా లో డిసిప్లిన్ డెవలప్ అవుతుంది అని చెప్పుకున్నాం. డిసిప్లిన్ లో ఇవన్నీ ఒక అంతర్భాగాలు అని చెప్పుకున్నాం. ఇంటర్నల్ క్వాలిటీస్ ఆఫ్ ఏ డిసిప్లిన్, వర్చ్యూ డిసిప్లిన్ అని చెప్పు. సో జామెట్రీ నేర్చుకోవడం ద్వారా అవి డెవలప్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. టు డెవలప్ మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ పవర్స్. సో బౌద్ధిక విలువల్ని, మానసిక విలువల్ని పెంపొందించడం కూడా ఒక లక్ష్యం. టు అరౌజ్ ఇంట్రెస్ట్ ఇన్ ది స్టూడెంట్స్ టువర్డ్స్ ది లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టు ప్రాక్టికల్ వర్క్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. సో వీటన్నిటిలో కూడా మనం చూసినట్లయితే గణిత శాఖల్లో జామెట్రీకి సంబంధించిన భావనలో, జామెట్రీ అనే బ్రాంచ్ లోని సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సందర్భంలో స్టూడెంట్ చాలా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పిక్చర్స్, డయాగ్రామ్స్, వాటి మెజర్మెంట్స్, వాటితో చేసే ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ కూడా విద్యార్థిలో మంచి ఆసక్తిని కలుగు చేస్తాయి అనమాట. ఆ ఆసక్తి పూర్తిగా గణితం పైన ఆసక్తిని కలుగజేయటం అనేది ఒక భావనగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు కంటెంట్ పైన అవగాహన ఉన్నట్లయితే శంకు సంబంధించి శంకుకి స్తూపానికి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే సందర్భంలో స్తూపం యొక్క కణపరిమాణానికి, శంకు కణపరిమాణానికి మధ్య సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే సందర్భంలో శంకు స్తూపాన్ని తీసుకొని వేరువేరు కొలతలతో ఒకే ఎత్తు, వ్యాసార్థం కలిగిన స్తూపం, శంకు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా 2 కేసెస్ లో ఎత్తులు సమానం, వ్యాసార్థాలు వేరుగా ఉన్నాయి, వ్యాసార్థాలు సమానం, ఎత్తులు వేరుగా ఉన్నటువంటి శంకులు తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తాం. శంకుతో 3 సార్లు దీంట్లో స్తూపంలో పోసినట్లయితే ఏం జరుగుతుంది అంటే, 2 ఈక్వల్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు, హైట్ కానీ రేడియస్ కానీ ఈక్వల్ గా ఉన్న సందర్భంలో శంకు సహాయంతో వాటర్ తీసుకొని స్తూపంలో పోసినప్పుడు 3 సార్లు పోస్తే నిండుతుంది. దాని అర్థం ఏంటి? స్తూపం కణపరిమాణంలో శంకు కణపరిమాణం 3వ వంతు ఉంటుంది అని. మిగతా 2 సందర్భంలో ఓవర్ఫ్లో సందర్భంలో పూర్తిగా ఫిల్ అవ్వకపోవడం జరుగుతుంది.
సో ఈ ప్రయోగం ద్వారా శంకు ఘనపరిమాణానికి స్తూపం ఘనపరిమాణానికి వాల్యూమ్ ఆఫ్ ద కోన్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. లేదా వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములాని బేస్ చేసుకొని వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములాని డెరైవ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ చేసే సందర్భంలో విద్యార్థి ఎంతో ఆసక్తిగా పాల్గొనడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా జామితీయ గణిత శాఖ అయినటువంటి జామితి మరియు దాని మీద ఆసక్తి కలగజేయటం, ఇంటర్న్ మ్యాథమెటిక్స్ మీద ఆసక్తి కలగజేయటం అనేది ఒక లక్ష్యం. టు డెవలప్ గుడ్ అండ్ వర్కబుల్ నాలెడ్జ్ ఆఫ్ జామెట్రీ విచ్ ఈస్ యూస్ఫుల్ ఇన్ మెనీ వొకేషన్స్. జీవితం సంబంధించి ఎన్నో వృత్తుల్లో ఉపయోగపడేటువంటి వర్కబుల్ నాలెడ్జ్, జామితి సంబంధించినటువంటి నాలెడ్జ్ ని డెవలప్ చేయటం కూడా ఒక ఉద్దేశం. టు డెవలప్ ఏ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్ ఇన్ స్టూడెంట్స్, పని చేయటం ద్వారా అభ్యసనం అనేటువంటి లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి వర్చ్యూని స్టూడెంట్స్ లో డెవలప్ చేయటం కూడా ఒక ఉద్దేశం చెప్పుకోవచ్చు, ఆ లక్ష్యంగా చెప్పుకోవచ్చు. టు డెవలప్ డ్రాయింగ్ అండ్ మ్యానిపులేటివ్ స్కిల్స్ త్రూ లెర్నింగ్ జామెట్రీ. సో జామెట్రీ నేర్చుకోవటం ద్వారా విద్యార్థుల్లో మనం డ్రాయింగ్ స్కిల్, మ్యానిపులేటివ్ స్కిల్ డెవలప్ చేయొచ్చు. మనం స్కిల్స్ లో చెప్పుకున్నాం, ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో స్కిల్స్ లో చెప్పుకున్నాం డ్రాయింగ్ స్కిల్ అని, మ్యానిపులేటివ్ స్కిల్ అని. అవి జామెట్రీ నేర్చుకోవడం ద్వారా బాగా డెవలప్ అవుతాయి అని చెప్పుకోవచ్చు, రాదర్ దాన్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. జామెట్రీలోనే ఎక్కువ డ్రాయింగ్ స్కిల్ కి, మ్యానిపులేటివ్ స్కిల్ కి స్కోప్ ఉంటుంది. అక్కడ త్రిభుజాలు నిర్మిస్తాం, జామితి ఆకారాలు నిర్మిస్తాం, జామితి ఆకారాలని డ్రా చేస్తాం, రీడ్ హ్యాండ్ డయాగ్రామ్స్ గీస్తాం. సో కాబట్టి అక్కడ ఆ స్కిల్స్ కూడా డెవలప్ చేయటం జామితీయ బోధన యొక్క ఒక లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో అల్టిమేట్లీ టు డెవలప్ పాజిటివ్ థింకింగ్ ఇన్ స్టూడెంట్స్, విద్యార్థులు అనుకూల దృక్పథాన్ని, వైఖరిని పెంపొందించడం కూడా ఒక లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ 12 కూడా స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ geometry. Okay, what are the teaching points? Let us see the teaching points of geometry. Fundamental concepts of geometry like line segment, line, angle, parallel lines, axioms, postulates, similarity, constructions, triangle, quadrilateral, circles, area, volume, so etc. సో ఈ భావనలన్నింటినీ కూడా మనం జామెట్రీలో భాగంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకి బోధించడం జరుగుతుంది. సో these are the specific objectives and teaching points of various branches of mathematics at secondary level. అంటే ఇంకా మనం ట్రిగ్నోమెట్రీ అని ఎన్ని చెప్పుకోవచ్చు, కానీ పాఠశాల స్థాయిలో ప్రధానంగా వీటి నుంచే మనం నేర్పుతాం కాబట్టి ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ని, టీచింగ్ పాయింట్స్ ని నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ వన్ ఈజ్ ఎవాల్యుయేషన్. సో ఈ పాఠం మొత్తానికి సంబంధించి, ఈ యూనిట్ సంబంధించి కంపల్సరీగా యూనిట్ లో ఎస్ఏ క్వశ్చన్ అనేది వచ్చే స్కోప్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా యూనిట్ ని ప్రిపేర్ అవ్వండి. అంటే టీచింగ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది యూనిట్, అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మొన్నట్లాగానే మీరు 6 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఎలాగో మీకు దీని సెకండ్ యూనిట్ సంబంధించిన మెటీరియల్ మోర్ దాన్ హాఫ్ మెటీరియల్ మీకు సప్లై చేయడం జరిగింది. రిమైనింగ్ మెటీరియల్ కూడా మీకు గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయితే డేట్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్ లో మరలా లాస్ట్ టైం రాసినట్లే మీరు టెస్ట్ రాసి నాకు పోస్ట్ చేయండి. ఓకే, చూడండి ఎవాల్యుయేషన్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అట్ సెకండరీ లెవెల్? So just for evaluation purpose, I am giving these questions. You have to read all the concepts, all the questions of this unit. Okay, so sometimes in examination you may ask like this: define goal, aim and objective, and differentiate aim and objective. Okay, otherwise he may ask write the differences between objectives and aims. ఓకే, సో ఇంకా మనం కొంచెం పాయింట్స్ చెప్పుకున్నాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, యూజెస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్,
అండ్ ప్రికాషన్స్ వైల్ ఫ్రేమింగ్ ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో మెయిన్ గా ఇవి చదివితే ఈ రేపు టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఎట్ సెకండరీ లెవెల్, explain the values of teaching mathematics. So you have to explain all the values of teaching mathematics. This is important for essay question point of view. It may ask like this in short answers: explain the values, utilitarian, discipline, and intellectual values of mathematics. Like that he may ask 3 or 4 objectives, 3 or 4 values of teaching mathematics for a short answer. Otherwise on whole for essay question. Explain Bloom's taxonomy of educational objectives. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ వివరించండి. ఇక్కడ చాలా సందర్భాల్లో విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇక్కడ స్టూడెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని అడిగినప్పుడు క్వశ్చన్ తప్పనిసరిగా బ్లూమ్స్ టాక్సానమీ గురించి బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ రాయాలి 4-5 లైన్లో. ఆ తర్వాత టాక్సానమీ టేబుల్ వేయాలి, అంటే 3 డొమైన్స్, వాటిలో ఆబ్జెక్టివ్స్. తర్వాత డొమైన్ వైజ్ గా హెడ్డింగ్ పెట్టేసి కాగ్నిటివ్ డొమైన్, నాలెడ్జ్, దాని ఎక్స్ప్లెనేషన్, అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెనేషన్, అప్లికేషన్ ఎక్స్ప్లెనేషన్, ఆ విధంగా అనాలిసిస్ అప్లికేషన్, సింథసిస్ ఎక్స్ప్లెనేషన్, అలాగే ఎవాల్యుయేషన్ ఎక్స్ప్లెనేషన్, అలాగా 3 డొమైన్స్ లోని ఆబ్జెక్టివ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. అది ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. కొన్ని సందర్భాల్లో రైట్ ది బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే బ్లూమ్స్ టాక్సానమీ గురించి బ్రీఫ్ గా రాసి దాని కింద ఆ టేబుల్, క్లాసిఫికేషన్ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ వేసేస్తే సరిపోతుంది. 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది అడిగిన క్వశ్చన్ నేచర్ ని బట్టి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. రైట్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఇది స్పెసిఫిక్, మనం ఇది అయిపోయిన తర్వాత నేర్చుకున్నాం. ఇది ఏం నేర్చుకున్నాం? ఒక 10 ఆబ్జెక్టివ్స్ వరుసగా స్పెసిఫికేషన్స్ తో నేర్చుకున్నాం. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, తర్వాత స్కిల్స్, డ్రాయింగ్ స్కిల్, మ్యానిపులేటివ్ స్కిల్, కాంపిటేషనల్ స్కిల్, స్కిల్ ఆఫ్ రీడింగ్ టేబుల్స్, తర్వాత ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, అప్రిసియేషన్, అలాగా 10 ఆబ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. ఆ ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ రాయవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ అడిగే సందర్భంలో ఒకసారి అప్లికేషన్ కూడా అడగచ్చు. రైట్ ది బ్లూమ్స్ టాక్సానమీ విషయంలో కూడా అడగవచ్చు, ఇక్కడ కూడా అడగవచ్చు. సో ఏదో ఒక ఆబ్జెక్టివ్ ని, ఏదో ఒక డొమైన్ తీసుకుని ఆ డొమైన్ లోని ఆబ్జెక్టివ్స్ ని ఉదాహరణ సహాయంతో వివరించమనొచ్చు. ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ విషయంలో కానీ రైటింగ్ ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్, లేదంటే డైరెక్ట్ కాన్సెప్ట్ ఇచ్చేసి 9వ తరగతి మాత్రికలకు సంబంధించి లక్ష్యాలు స్పష్టీకరణ రాయండి అనొచ్చు. సో అప్పుడు ఆ 10 స్పష్టీకరణకు సంబంధించినటువంటి లక్ష్యాలు స్పష్టీకరణలు అప్లై చేస్తూ రాయాలి. ఎక్స్ప్లెయిన్ ది అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి వివరణ మనం చెప్పుకున్నాం, లాస్ట్ టాపిక్ అదే. తర్వాత రైట్ ది రికమెండేషన్స్ ఆఫ్ NCERT 2005 with regards to aims of teaching mathematics. Okay, so we prepare our students. Okay, thank you. So students, according to the directions of government and WHO, this week is very dangerous and serious. So in coming weekdays or 5 days at least, don't go out unnecessarily without any important work. You don't step out your home. Okay, please stay home and stay safe. Okay, as per the instructions, sanitize your hands frequently and wash your hands frequently. Wear mask in your home also, and maintain distance, at least 2-meter distance from others in your home environment also. Okay, for our better life. Okay, thank you one and all.